ఇటీవలి కాలంలో మహారాష్ట్రలో వరుస భూ కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. భూ కుంభకోణాలకు సంబంధించిన అంశాలపై మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం కొనసాగుతుంది. ఓవైపు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తనయుడికి చెందిన కంపెనీ చాలా తక్కువ ధరకు అందుకు ఎన్నో రేట్లు అధిక విలువ గల భూమిని కొనుగోలు చేసిందని ఆరోపణలు రాగా ఆ అంశంపై రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతుంది. మరోవైపు మంత్రి ప్రతాప్ సర్ నాయక్ సైతం 200 కోట్ల విలువ గల భూమిని కేవలం 3 కోట్లకే దక్కించుకున్నట్లు కాంగ్రెస్ ఆరోపించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్కు ఈ భూ కుంభకోణాల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. మహారాష్ట్రలో వరుసగా భూ కుంభకోణాలు వెలుగులోకి వస్తుండటంతో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్కు తీవ్ర తలనొప్పిగా మారింది. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తనయుడు పార్థ పవార్ కు చెందిన సంస్థ 1800 కోట్ల విలువైన భూమిని కేవలం 300 కోట్లకి కేటాయించినట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై రాజకీయంగా తీవ్ర దుమారం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలోనే మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్ నాయక్ 200 కోట్ల విలువైన భూమిని 3 కోట్లకి దక్కించుకున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అంతేకాదు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీంతో ఈ కుంభకోణం గురించి మహారాష్ట్రలో పెద్ద చర్చ జరుగుతోంది. మంత్రి ప్రతాప్ సర్ నాయక్ భయందర్లో కేవలం 3 కోట్లకే దాదాపు 200 కోట్ల విలువైన 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడ్డేటివార్ ఆరోపించారు. ఆ 4 ఎకరాల భూమిని ఓ విద్యా సంస్థను ఏర్పాటు చేయడం కోసమే ప్రతాప్ సర్ నాయక్ కొనుగోలు చేశారని విజయ్ వడ్డేటివార్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఒక మంత్రి తన సొంత విద్యా సంస్థ కోసం అలాంటి భూమిని సేకరించగలరా అని విజయ్ వడ్డేటివార్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితి ఇదేనని కాంగ్రెస్ నేత విజయ్ వడ్డేటివార్ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. విజయ్ వడ్డేటివార్ ఆరోపణలపై స్పందించిన రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే దీని గురించి తాను కూడా విన్నానని, కానీ దీనిపై ఇప్పటి వరకు ఎవరి నుంచి ఫిర్యాదులు అందలేదని పేర్కొన్నారు. అంతేకాదు ఆ ఆరోపణలు రుజువు చేసే పత్రాలు ఉంటే చూపించారని పేర్కొన్న మంత్రి చంద్రశేఖర్ ప్రతిపక్షాలు తమకు ఫిర్యాదు చేయడం కాకుండా మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. ఏదేమైనా ఆరోపణలకు సంబంధించిన ఫిర్యాదు అందితే తాము తప్పక చర్యలు తీసుకుంటామని రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే పేర్కొన్నారు. పూణేలోని ముధ్వా ప్రాంతంలో ఉన్న 40 ఎకరాల మహర్ వతన్ భూమిని నిరభ్యంతర పత్రం లేకుండా అమేడియా ఎంటర్ప్రైజెస్ కు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. మహార్ వతన్ ప్రభుత్వ భూమి అని, దాన్ని ప్రభుత్వేతర సంస్థలకు అమ్మడానికి వీల్లేదని అధికారులు వివరించారు. అజిత్ పవార్ కుమారుడు పార్థ పవార్ కు చెందిన అమేడియా ఎంటర్ప్రైజెస్ కు 1800 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిని 300 కోట్లకే విక్రయించినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ బృందం సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తన కుమారుడి కంపెనీ కొనుగోలు చేసిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే విక్రయించిందనే ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అది ప్రభుత్వానికి చెందిన భూమి అని తన కుమారుడికి తెలియదని చెప్పుకొచ్చారు. ఆ భూమి కేటాయింపులను రద్దు చేసినట్లు అజిత్ పవార్ ప్రకటించారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ ఓ నెలలోపు దానిపై ఓ నివేదికను సమర్పిస్తుందని తెలిపిన అజిత్ పవార్ ఈ భూ కేటాయింపులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా చేతులు మారలేదని స్పష్టం చేశారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందినదని, పార్థ అతడి భాగస్వామి దిగ్విజయ్ పాటిళ్లకు ఈ విషయం తెలియదని చెప్పిన అజిత్ పవార్ ఈ ఒప్పందం కేవలం భూమి కొనుగోళ్లకు సంబంధించినది మాత్రమే కాదని స్పష్టమైన సమాచారం ఉందని తెలిపారు. భూమి కొనుగోలుకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగలేదని తెలిపిన అజిత్ పవార్ భూమిని పార్థ కంపెనీకి బదిలీ చేయమని, అధికారులపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని వెల్లడించారు. ఈ భూ కుంభకోణంపై నమోదైన ఎఫ్ఐఆర్లో పార్థ పేరు లేదని అజిత్ పవార్ తెలిపారు. పార్థ భాగస్వామి పాటిల్తో సహా మరో 3 పేర్లు అందులో ఉన్నాయని అజిత్ పవార్ తెలిపారు. మరోవైపు ఈ ఆరోపణలపై స్పందించిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తన మనవడు పార్థ పవార్ కంపెనీకి సంబంధించి వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మొత్తంగా ఈ భూ కుంభకోణాలకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
ఒకటి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం తనయుడికి చెందిన కంపెనీ, మరొకరు ఏకంగా మంత్రి. వీరిద్దరు కూడా చాలా తక్కువ ధరకే ఎన్నో రేట్లు అధిక విలువ కలిగిన భూములను కొనుగోలు చేసి పెద్ద కుంభకోణాలకు తెరతీశారనే ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మహారాష్ట్రలో వెలుగులోకి వస్తున్న భూ కుంభకోణాలపై తగిన చర్యలు తీసుకుంటామని దేవేంద్ర ఫడ్నవీస్ చెబుతున్నా తమ ప్రభుత్వంలోని నేతలు వారి కుటుంబ సభ్యులపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది చూడాలి.